హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అరేస్లో ప్రోగ్రామ్స్ అంటే నార్మల్గా 1 డైమెన్షనల్ అరే మళ్ళీ వచ్చి మల్టిపుల్ డైమెన్షనల్ అరే ప్రోగ్రామ్స్లో కొన్ని ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కంబైన్ 2 అరేస్ ఇన్ జిగ్జాగ్ మేనర్. అంటే మనం బిఫోర్ క్లాస్లో 2 అరేస్ని ఏ విధంగా కంబైన్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి జిగ్జాగ్ మేనర్లో మనం ఏ విధంగా అరేస్ని కంబైన్ చేయాలి అనే దాని గురించి మనం ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు దానికోసం మీరు ఎక్లిప్స్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఇక్కడ నేను స్కానర్ క్లాస్ కోసం ఉంటే java.etl ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకున్నా, క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ అనేది మీకు క్లియర్గా తెలుసు. ఇక్కడ మనకి స్కానర్ క్లాస్ అనేది సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకునే దానికోసం మనం అంటే స్కానర్ క్లాస్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఇప్పుడు నార్మల్గా 2 అరేస్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి మనకి అరే సైజ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇంట్ n ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఒక అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ arr అరే array equal to new int of n సైజ్ అనేది మనం మెన్షన్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుని మనం అరే వాల్యూస్ని ఇనిషియలైజ్ అనేది చేసుకున్నాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్సర్ దెన్ n అనేది మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు arr డాట్ లెంత్ అనేది కూడా మీరు మెన్షన్ అనేది చేసుకోవచ్చు. i లెస్ దెన్ i ప్లస్ ప్లస్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే arr ఆఫ్ i ఈక్వల్ టు sc డాట్ అంటే మనకి ఇంటిజర్ టైప్ లో వాల్యూస్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం ఏంటి sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. నార్మల్గా ఇది ఏ విధంగా అవుతుందంటే ఫస్ట్ i 0 ఉన్నప్పుడు మనకి అంటే ఇక్కడ ar ఆఫ్ i అంటే i అంటే ar ఆఫ్ 0 ప్లేస్ లో మనకి ఫస్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా అనేది మనం ఎన్ని సైజ్ అనేది మెన్షన్ చేసినామో అన్ని వాల్యూస్ అనేది 0 టు మనకి ఏమంటే -1 అంటే n-1 సైజ్ లో మనకి ఏమంటే వాల్యూస్ అనేది తీసుకుంటుంది. ఇండెక్స్ లో స్టోర్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జాంపుల్ కి మనకి n అనేది 4 అనేది ఇచ్చినట్లయితే మనకి ఏమంటే 0 ఇండెక్స్ నుంచి 3 ఇండెక్స్ వరకు అనేది స్టోర్ అనేది అవుతుంది. ఈ విధంగా ఏమంటే అరే వాల్యూస్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి సెకండ్ అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ m ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇదేమంటే సెకండ్ అరే యొక్క సైజ్ అనేది. ఇప్పుడు మనం సెకండ్ అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ arr 2 అనేది ఇస్తున్నాం, లేకపోతే ar ఆఫ్ 1 ఏదైనా ఇచ్చుకోండి మీరు. ar ఆఫ్ 2 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనం m సైజ్ లో క్రియేట్ చేసినాం కాబట్టి మనం m అనేది ఇస్తున్నాం. ఇప్పుడు మనకి సేమ్ యాస్టేస్ గా మనం ఈ లూప్ ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. Ctrl+C Ctrl+V. ఇక్కడ ఏమంటే మనం m సైజ్ కాబట్టి m అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే arr2 అంటే array ఆఫ్ 2 సైజ్ లో మనం స్టోర్ చేయాలి కాబట్టి మనం arr2 అనేది ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఏంటి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మనకి ఏమంటే రిటర్న్ చేసే వాల్యూ కూడా ఏమంటే మనకి అరేనే కాబట్టి నేను రిటర్న్ అరే అనేది క్రియేట్ చేస్తున్నా. రిటర్న్ అరే ఈక్వల్ టు మనకి ఏమంటే ఇక్కడ జిగ్జాగ్ కాబట్టి అరే అనేది ఇస్తున్నా. ఇదేమంటే మెథడ్ నేమ్ అనేది మీరు మెథడ్ నేమ్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనేది. ఇప్పుడు మనం అంటే ఫస్ట్ అరే అనేది ఇస్తున్నాం arr2 ఫస్ట్ అరే అండ్ సెకండ్ అరే అనేది ఇక్కడ వాల్యూస్ అనేది రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రిటర్న్ చేసిన దాన్ని మనం ఏంటంటే ప్రింట్ అనేది చేయాలి. ఈ మెథడ్ లో వన్స్ ఈ మెథడ్ క్రియేట్ అయ్యి ఈ మెథడ్ లో వాల్యూస్ పోయి మనకి ప్రాసెస్ జరిగి మనకి రిటర్న్ చేసిన వాల్యూని మనం ప్రింట్ అనేది చేయాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ నేను నార్మల్గా మీరు ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్ ఈచ్ అనేది యూజ్ చేయొచ్చు. నేను నార్మల్గా దీనికి ముందు క్లాస్లో ఫర్ ఈచ్ అనేది చెప్పిన. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ లూప్ యూజ్ చేసుకుని మనం ఏంటి ఇంట్ మనకి ఐ తీసుకున్నాం కాబట్టి ఐ తీసుకున్నా ఏం ప్రాబ్లం అనేది లేదు. మీరు ఇన్నర్ లూప్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమంటే ఇక్కడ అవుటర్లో మీరు ఐ యూజ్ చేస్తే మీరు ఇన్నర్లో ఐ అనేది యూజ్ చేయకూడదు. జే అనేది లేకపోతే వేరే వేరియబుల్ అనేది తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏమంటే మీకు అవుటర్లో రాసినప్పుడు మీరు ఐ తీసుకున్నట్లయితే మీరు ఐ ఇంకొక ఐ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇక్కడ ఐ తీసుకున్నా ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మనకు i ఈక్వల్ టు నేను i అనేది తీసుకున్నాను 0 i లెస్సర్ దెన్ మనకి ఏమంటే
వాటి యొక్క లెంత్ అనేది మనకి తెలియదు కాబట్టి మనం అంటే రిటర్న్ డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ యొక్క అరే అంటే రిటర్న్ చేసిన అరే యొక్క సైజ్ ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. రిటర్న్ డాట్ లెంత్ మనకి ఏమంటే i++. ఇప్పుడు మనం అంటే system.out.println మీరు println యూజ్ చేస్తే మీకు నెక్స్ట్ లైన్ లో అనేది మీకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి సేమ్ లైన్ లో ప్రింట్ కావాలంటే మనకి రిటర్న్ ఆఫ్ i ప్లస్ మనం కొంచెం స్పేస్ అనేది ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా వచ్చి మనకి ఇక్కడ మనకి ప్రింట్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ప్రింట్ అయ్యేదానికి నేను ఏమంటే లాజిక్ అనేది కంప్లీట్ చేసిన. ఇప్పుడు మనం మెయిన్ లాజిక్ అనేది రాయాలి. అంటే జిగ్జాగ్ మేనర్ లో మనకి ఏమంటే 2 అరేస్ ని కంబైన్ చేయాలి కాబట్టి దానికోసం అంటే ఇక్కడ ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ ఏ మెథడ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏమంటే ఈ విధంగా మెథడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ లాజిక్ అనేది ఇక్కడ రాస్తాం. ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం ఒక అరేని క్రియేట్ చేసుకోవాలి. అదేమంటే 2 సైజ్ లో ఉన్న అరేని క్రియేట్ అనేది చేసుకోవాలి. అంటే ఈ 2 అరేని కంబైన్ చేస్తే ఎంత వస్తుందో అంత సైజ్ లో మనం ఏంటంటే అరే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇంట్ రిటర్న్ అరే అనేది పెడుతున్నా. రిటర్న్ అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనకి ఏమంటే arr డాట్ లెంత్ ప్లస్ arr2 డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే మనం ఈ 2 సైజ్ ని కంబైన్ చేస్తే మనకి ఎంత సైజ్ అనేది వస్తుందో ఆ సైజ్ లో ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఏ విధంగా ఇన్పుట్ తీసుకుంటే ఏ విధంగా అవుట్పుట్ అనేది రావాలనేది చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఈ విధంగా 3 సైజ్ లో ఒక అరే అనేది తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకొక అరే అనేది ఏమిటంటే మనకి 2, 4, 6 అనేది ఒక అరే అనేది తీసుకున్నారు. మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా రావాలంటే మనకి 1, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ని మనం రిమూవ్ చేద్దాం. ఇక్కడ నేను ఏమంటే లేని వాల్యూస్ ఏమంటే 8 అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మనకి ఉన్న వాల్యూస్ ఉన్నప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమంటే 1, 8, 2, 4, 3, 6 ఈ విధంగా మనకి ఏమంటే జిగ్జాగ్ మేనర్ లో మనకి ఏమంటే అంటే వాల్యూస్ 2 అరేస్ ని మనం అంటే కంబైన్ అనేది చేయాలి. ఇప్పుడు మనం దానికి ఏ విధంగా లాజిక్ రాస్తాం అనేది క్లియర్ గా చూడండి. సింపుల్ మనం దానికోసం అంటే ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఏమంటే 2 అరేస్ ని తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంట్ i ఈక్వల్ టు 0 అనేది యూజ్ చేస్తున్నా, j ఈక్వల్ టు 0 అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనకి 2 అరేస్ తీసుకున్నప్పుడు మనం అంటే 2 అరేస్ కి మనం లూప్ అనేది రాసినప్పుడు మనం అంటే కామా అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం అంటే మళ్ళీ i లెస్సర్ దెన్ arr డాట్ లెంత్. ఓకే, ఆర్ అంటే మనకి ఇక్కడ ఏమంటే కండిషన్ అనేది ఇచ్చినప్పుడు మాత్రం ఆర్ అనేది యూజ్ చేయాలి. మనకు ఒకటి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి, లేకపోతే ఇంకో కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. కాబట్టి ఆర్ అనేది ఇస్తున్నా. j లెస్సర్ దెన్ arr2 డాట్ లెంత్ అనేది ఇస్తున్నాం. మళ్ళీ ఏమంటే క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ i ని ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. మళ్ళీ ఏమంటే మనకి కామా అంటే j నికో ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇదేమంటే మనకి 2 లూప్స్ ని మనం ఒకే లూప్ లో యూజ్ చేయడం. అంటే 2 వాల్యూస్ కి ఒకే లూప్ లో మనము ఏ విధంగా యూజ్ చేయాలి లూపింగ్ అనేది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. నార్మల్ గా వచ్చి మనం ఫస్ట్ వచ్చి i అనేది ఇనిషియలైజ్ అనేది చేసుకున్నాం. మళ్ళీ j అనేది కూడా ఇనిషియలైజ్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ అంటే మళ్ళీ క్లోజ్ అనేది మళ్ళీ వచ్చి కండిషన్ అనేది ఇస్తున్నాం. ఈ కండిషన్ అనేది ఇచ్చినప్పుడు మాత్రం మనం కామా అనేది యూజ్ చేయకూడదు, ఆర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకి ఏమంటే వర్క్ అనేది కావాలి. దానికోసం అంటే ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ i ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, మళ్ళీ j ని ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఏ విధంగా రాయాలంటే మనకి నార్మల్ గా ఇక్కడ మనం రిటర్న్ ఆఫ్ మనకి ఏమంటే నార్మల్ ఇక్కడ నేను ఏమంటే మనం ఏం యూజ్ చేద్దామంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ అనేది చేసుకుంటాం. ఇంట్ k ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు నేను అంటే ఇఫ్ ఇక్కడ కండిషన్ అనేది రాస్తున్నా. ఎందుకు కండిషన్ రాస్తున్నా అంటే మనకి ఇక్కడ ఈ కండిషన్ అంటే లోపలికి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఏమంటే i లెస్సర్ దెన్ మనకి i అనేది ఏమంటే లెస్సర్ దెన్ arr డాట్ లెంత్. i అనేది arr డాట్ లెంత్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అనేది కావాలి.
దానికోసం ఏమంటే నేను ఇక్కడ కండిషన్ అనేది రాసుకున్నా. ఇక్కడ మనం ఏమంటే RET ఆఫ్ K ఈక్వల్ టు మనకి ఏమంటే RET ఆఫ్ K ఈక్వల్ టు ఇక్కడ మనకి ARR ఆఫ్ I అనేది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమంటే నెక్స్ట్ ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది తీసుకుంటున్నా. ఇఫ్ J lesser than ARR 2 డాట్ లెంత్, J అనేది ARR 2 డాట్ లెంత్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇది వర్క్ అనేది కావాలి. ఇక్కడ నేను ఏమంటే సేమ్ RET ఆఫ్ K ఈక్వల్ టు ARR 2 డాట్ లెంత్, ARR 2 ఆఫ్ I 2 ఆఫ్ J అనేది ఇస్తున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ ARR 2 అనేది J అనేది తీసుకున్నాం కాబట్టి మనం 2J అనేది ఇస్తున్నాం. ఇక్కడ నాకేమంటే ఎవ్రీ టైం అనేది మనకి ఒకవేళ ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై ఇక్కడ మనకి డేటా అనేది స్టోర్ అయినప్పుడు మనకి ఏమంటే ఈ K అనేది ఇంక్రిమెంట్ చేసుకోవాలి. దానికోసం అంటే ఇక్కడ K++ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒకవేళ స్టోర్ అయిపోతే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం అంటే K ని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి K++ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ రిటర్న్ అనేది ఏం చేయాలంటే మనకి కండిషన్ అనేది కంప్లీట్ అనేది ఇప్పుడు రిటర్న్ వచ్చి RET అంటే రిటర్న్ అరేని ఈ అరేని రిటర్న్ అనేది చేస్తున్నా. నేను కంట్రోల్ సేవ్ అనేది చేసి మనం ఇప్పుడు రన్ చేసి సేమ్ ఇదే వాల్యూస్ ఇచ్చి చెక్ చేసి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ 3 సైజులో ఒక అరే అనేది తీసుకున్నాం. 1 2 3 వాల్యూస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ 3 సైజులో ఒక అరే అనేది తీసుకున్నాం. నెక్స్ట్ 8 4 6 అనేది తీసుకున్నాం. నాకు అవుట్పుట్ ఏం రావాలి 182436 అనేది రావాలి. చూస్తే 182436 అనేది అవుట్పుట్ అనేది రావడం అనేది. ఈ విధంగా మనం ఏమంటే జిగ్ జాగ్ మేనర్ లో మనం ఏమంటే 2 అరేని మనం కంబైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు మనకి నార్మల్ గా వచ్చి ఇంట్ K ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనకి నార్మల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ I అనేది చెక్ చేస్తుంది. I అనేది చెక్ చేసినప్పుడు I లెస్సర్ దెన్ అరే డాట్ లెంత్ అన్నప్పుడు ఎస్ కండిషన్ సాటిస్ఫై అయ్యి మనకి ఏమంటే రిటర్న్ ఆఫ్ 0 ప్లేస్ లో మనకి ఏమంటే ఈ 1 అనేది స్టోర్ అనేది అవుతుంది. ఈక్వల్ టు మనకి ఏమంటే అప్పుడు ఏమంటే మళ్ళీ K అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. K ప్లస్ ప్లస్ అయినప్పుడు మనకి ఏమంటే 1 అనేది K ఈక్వల్ టు 1 అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఎస్ కండిషన్ ఈ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఏమంటే మనకి రిటర్న్ ఆఫ్ K అంటే మనకి 1 అనేది ఉంటుంది. 1 ప్లేస్ లో మనకి ఏమంటే ఇక్కడ K వాల్యూ అంటే ARR ఆఫ్ 2 అనే వాల్యూ అనేది స్టోర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే మనకి ఎక్కడంటే ఇక్కడ 8 అనేది 1 ఇండెక్స్ లో మనకి స్టోర్ అనేది అవుతుంది. ఇక్కడ మనం చూస్తే మనకి 1 ఇండెక్స్ లో 8 అనేది స్టోర్ అనేది అయింది. నెక్స్ట్ సేమ్ యాస్టీస్ గా మనకి ఏమంటే I ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ K++ అనేది చేస్తున్నాం కాబట్టి మనకి K వాల్యూ అనేది 2 అనేది రావడం జరుగుతుంది. 2 వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకి ఏమంటే ఇందులో 2 వాల్యూ అనేది తీసుకుంటుంది. 2 వాల్యూ తీసుకుని మనకి ఏమంటే స్టోర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏమంటే K++ అయినప్పుడు మళ్ళీ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకి ఇందులో ఒక వాల్యూ అనేది తీసుకుంటుంది. అప్పుడు 4 అనేది తీసుకుంటుంది. ఈ విధంగా మనకి ఏమంటే ఈ అరే అనేది వర్క్ అయ్యి మనకి ఏమంటే 2 అరేస్ ని జిగ్ జాగ్ మేనర్ లో మనకి న్యూ అరే అనేది క్రియేట్ అనేది చేస్తుంది కంబైన్ చేసి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది పాలిండ్రోమ్ నంబర్స్ ఇన్ ది గివెన్ అరే. అంటే మనకి నార్మల్ గా 1 కంటే ఎక్కువ వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే మనం 1 వాల్యూ ఇస్తే మనం 1 వాల్యూ ఇచ్చినట్లయితే అది సేమ్ అది పాలిండ్రోమే అవుతుంది. ఇలా రిటర్న్ చేసినా ఇలా చేసినా మనకి 1 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ అరేలో ఉన్న నంబర్స్ అనేది ఎన్ని నంబర్స్ పాలిండ్రోమ్ ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది పాలిండ్రోమ్ నంబర్స్ ఇన్ ది గివెన్ అరే. పాలిండ్రోమ్ నంబర్స్ ఏవే ఉన్నాయి అనేది దాన్ని మనం ప్రింట్ అనేది చేయాలి. అది ఏ విధంగా ప్రింట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి న్యూ అరే ఒక న్యూ సరే దీన్నే రిమూవ్ అనేది చేసి మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏమంటే ఓన్లీ 1 అరే మాత్రమే చాలు కాబట్టి మనం 1 అరేని రిమూవ్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి సేమ్ యాస్టీస్ గా పాలిండ్రోమ్ PALI అరే PALI పాలిండ్రోమ్ అరే అనేది ఇస్తుంది. ఇక్కడ మనకి ఏమంటే ఓన్లీ 1 అరే మాత్రమే చాలు కాబట్టి ఇదన్నీ రిమూవ్ అనేది చేస్తున్నాం. మనకి రిటర్న్ టైప్ అనేది అవసరం లేదు ఎందుకంటే మనకి అక్కడే డిస్ప్లే అనేది చేసే విధంగా మనం మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. వాయిడ్ టైప్ మెథడ్ అనేది
దానికోసం అంటే రిటర్న్ టైప్ అనేది తీసేస్తున్నాం. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఒక మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. ఈ మెథడ్ అనేది రిమూవ్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు నార్మల్గా వచ్చి మనం అంటే యూజర్ దగ్గర నుంచి ఒక అరే సైజ్ అనేది తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చి ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇక్కడ మనకి వాల్యూస్ అనేది తీసుకునే దానికోసం ఈ లూప్ అనేది యూజ్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చి పాలిండ్రోమ్ అంటే మనకి ఏదైతే పాలిండ్రోమ్ నెంబర్స్ ఉన్నాయో దాన్ని ప్రింట్ చేసేదానికోసం అంటే ఇక్కడ నేను ఏమంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఆ మెథడ్ ఏమంటే వాయిడ్ టైప్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఏదైతే పాలిండ్రోమ్ నెంబర్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా ఇక్కడే మనం ఏమంటే ప్రింట్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు అది ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఇంట్ i = 0, i lesser than arr డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చి i++. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇక్కడ నార్మల్గా వచ్చి ఇఫ్ మనకి ఏమంటే 0 to 1 ఉన్నప్పుడు మాత్రమే, అంటే 10 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం అంటే అది పాలిండ్రోమ్, ఖచ్చితంగా పాలిండ్రోమే అవుతుంది. కాబట్టి మనం 10 కంటే వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేద్దాం. 10 కంటే తక్కువ ఉన్నప్పుడు అది కావాలంటే పాలిండ్రోమ్ అని డైరెక్ట్గా మనం ప్రింట్ అనేది కావాలంటే చేసుకోవచ్చు. దానికి ఏ విధంగా చేయాలనేది మనకి చేద్దామా వద్దా? సరే, నేను బోత్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే 10 కంటే తక్కువ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 కంటే తక్కువ ఉన్నది ప్రింట్ చేద్దాం. ఇఫ్ arr of i lesser than 10, arr of i lesser than 10 అయినప్పుడు అది ఏమంటే నార్మల్గా వచ్చి పాలిండ్రోమే అవుతుంది. కాబట్టి మనం అంటే దాన్ని డైరెక్ట్గా ప్రింట్ అనేది చేద్దాం. sysout system.out.println. ఇక్కడ మనం అంటే ఇది పాలిండ్రోమ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని డైరెక్ట్గా పాలిండ్రోమ్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రింట్ అనేది చేద్దాం. arr of i. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే arr of i అనేది లెస్ దెన్ 10 ఉన్నప్పుడు, ఇల్స్ ఇఫ్ arr of i గ్రేటర్ దెన్ 10 ఉన్నప్పుడు, గ్రేటర్ దెన్ 9 అనేది పెడతాం. ఎందుకంటే 10 కూడా గ్రేటర్ దెన్ కాబట్టి ఈ 9 ఉన్నప్పుడు మనం ఏమంటే ఇది పాలిండ్రోమా కాదా అనేది మనం చెక్ చేయాలి. అది ఏ విధంగా చెక్ చేయాలంటే దానికోసం అంటే ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. దానికోసం అంటే ఇంట్ నేను ఏమంటే ఒక నంబర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఆ నంబర్ ఏం క్రియేట్ చేసుకుందామంటే ఇంట్ ఒక రెఫరెన్స్ రిటర్న్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ ret ఈక్వల్ టు నేను ఏమంటే ఇక్కడ ఒక పాలిండ్రోమ్ చెక్ రివర్స్ అని యూజ్ చేద్దాం. రివర్స్ ఆఫ్ arr of i. ఇక్కడ నేనంటే ఇంకొక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఈ మెథడ్ అనేది రిటర్న్ చేసే వాల్యూ అనేది ఇఫ్ arr of i = ret అయినప్పుడు ఏమంటే మనకేమంటే ఈ arr of i అనేది = ret అయినప్పుడు మాత్రం మనకేమంటే అది పాలిండ్రోమ్ అవుతుంది. కాబట్టి మనం ఏమంటే దానికోసం అంటే ఈ arr of i ని మనం రిటర్న్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి మనకేమంటే ఇక్కడ నార్మల్ ఇక్కడ రాయాల్సిన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. మళ్ళీ వచ్చి మనం ఈ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే, ఈ మెథడ్ ఏ విధంగా రాయాలనేది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ నార్మల్గా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ నార్మల్గా ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఈ లూప్ అనేది ఏమంటే ఈ లూప్ ఎందుకంటే మనకి నార్మల్గా ఇఫ్ గివెన్ వాల్యూ అనేది ఇప్పుడు నార్మల్గా మనకి వచ్చి అంటే 9 అంటే 12ని రిటర్న్ అంటే రివర్స్ చేసినా ఏం చేసినా మనకి ఏమంటే 2నే ఉంటుంది. కాబట్టి అది 10 కంటే తక్కువ ఉంటే అది ఖచ్చితంగా పాలిండ్రోమే అవుతుంది మనం రివర్స్ చేసినా కూడా. కాబట్టి మనకి ఏమంటే దీన్ని మనం పాలిండ్రోమ్ అని డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇది పాలిండ్రోమ్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నాం. ఒకవేళ మనకి 10 కంటే అంటే 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అయితే 2 నంబర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11 వస్తే మనకి ఏమంటే పాలిండ్రోమ్, 12 వస్తే అది పాలిండ్రోమ్ కాదు. ఎందుకంటే రివర్స్ చేసినప్పుడు అది ఏమంటే 1 అనేది రివర్స్ చేస్తే 121 అనేది అవుతుంది. కాబట్టి అది పాలిండ్రోమ్ అనేది కాదు. ఈ విధంగా మనకి ఏమంటే చెక్ చేయాలి. కాబట్టి దానికోసం అంటే ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఎందుకంటే రివర్స్ చేసేదానికోసం నంబర్స్ ఇస్తే ఆ నంబర్ని రివర్స్ చేసేదానికోసం అంటే ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నా. ఇక్కడ మనకి
ఓకే, ఇక్కడ న్యూ మెథడ్ క్రియేట్ చేసుకొని దాన్ని రిటర్న్ అనేది చేస్తున్నా రివర్స్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి 1 2 అనేది ఇస్తే నేను వచ్చి రివర్స్ చేసినప్పుడు నాకు ఏమంటే 2 1 అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ AR of I అనేది మనకి ఎంత 1 2 అనేది 1 2. నేను దీన్ని రివర్స్ చేసినప్పుడు మనకి ఏమంటే 2 1 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు రివర్స్ చేసినప్పుడు AR of I 12 ఈక్వల్ టు 21 అంటే కాదు, కాబట్టి మనకి ఏమంటే ఇక్కడ ప్రింట్ అనేది కాదు. ఇప్పుడు ఒకవేళ 11 ఇస్తే మనకి రివర్స్ చేసినప్పుడు కూడా 11 రావడం జరుగుతుంది. అప్పుడు ఈక్వల్ అయినప్పుడు అది ఏమంటే పాలిండ్రోమ్ అవుతుంది. దాన్ని అప్పుడు మనం అంటే ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ నార్మల్గా ఇప్పుడు ఇక్కడ నంబర్ ఏ విధంగా రివర్స్ చేయాలి, ఇక్కడ నార్మల్గా నంబర్ రివర్స్ చేయడం ఏ విధంగా దాని గురించి ఆల్రెడీ దీనికి ముందు ప్రోగ్రామ్లో ముందే నెంబర్స్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తాను, క్లియర్గా వినండి. దానికోసం ఏంటంటే మనం ఇక్కడ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉందని నెంబర్ అనేది కనిపెట్టేదానికి మనకి డిఫాల్ట్ మెథడ్ అనేది లేదు కాబట్టి నార్మల్గా ఆరే అయితే ఆరే డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తాం. అలా ఇక్కడ ఒకవేళ 1 2 3 అనేది ఉంది నంబర్ని, ఇది 3 డిజిట్ నెంబర్ అనేది మనకి కనిపెట్టేదానికి లేదు కాబట్టి మనం దానికోసం ఏంటంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే దానికోసం ఏమంటే ఇక్కడ ఇంట్ rev ఈక్వల్ టు 0 అనేది ఇస్తున్నాం. వైల్ ఇక్కడ మనం అంటే రివర్స్ అనేది కాబట్టి రివర్స్ నెంబర్ని మనం rev అనేదాన్ని రివర్స్ అనేది చేద్దాం. ఇప్పుడు మనకి WHILE వైల్ మనకి ఏమంటే i ఇక్కడ వచ్చి i అనేది జస్ట్ ఇక్కడ మనం వేరియబుల్ రెఫరెన్స్ అనేది దగ్గర తీసుకుని ఇక్కడ n అనేది తీసుకుంటున్నా. వైల్ n గ్రేటర్ దెన్ 0, n గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రం మనకి ఏమంటే ఈ లూప్ అనేది వర్క్ అనేది కావాలి. ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంట్ r ఈక్వల్ టు n ప్లస్ 10 అనేది చేస్తున్నా. చేసినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకవేళ 1 2 3 నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఏమంటే n మోడ్యులస్ బై 10 చేసినప్పుడు మనకి ఏమంటే 3 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అప్పుడు మనం అంటే ఇక్కడ r లో అనేది మనకి 3 అనేది స్టోర్ అయి ఉంటుంది. 3 అనేది స్టోర్ అయినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ rev ఈక్వల్ టు మనం ఏమంటే rev ఇంటూ 10 అనేది చేస్తాం. 10 ప్లస్ rev ఇంటూ 10 ప్లస్ r. ఓకే, rev ఇంటూ 10 ప్లస్ r చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఓకే 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమంటే 3 అనేది రావడం జరుగుతుంది. దానికోసం నెక్స్ట్ వచ్చి మనం అంటే ఇక్కడ 1 2 3ని లాస్ట్ 3ని రిమూవ్ చేయాలి కాబట్టి దానికోసం ఏమంటే n ఈక్వల్ టు n డివైడెడ్ బై ఓకే n డివైడెడ్ బై 10 అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం రివర్స్ నెంబర్కి కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రాసేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే నార్మల్గా ఫస్ట్ వచ్చి మీకు n మోడ్యులస్ చేసినప్పుడు మనకి ఏమంటే 3 అనేది వాల్యూ ఉంటుంది. 3 అనేది ఉన్నప్పుడు మనకి రివర్స్లో 0 ఉంటుంది. రివర్స్ ఇంటూ 10 అంటే మనకి 0 ఇంటూ 10 అనేది మనకి ఏమంటే 0నే అవుతుంది. 0 ప్లస్ 3 ఎంత మనకి 3 అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి n డివైడ్ బై 10 చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా 12 అనేది ఇంటిజర్ వాల్యూ కాబట్టి మనకి ఏమంటే 12.3 వస్తుంది. మనకి ఇంటిజర్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఏమంటే డిజిట్ అంటే పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ అనేది తీసుకోదు కాబట్టి మనకి ఏమంటే 12 అనేది ఉంటుంది. 12ని మళ్ళీ మనం 12ని అంటే 12 మోడ్యులస్ బై 10 చేసినప్పుడు మనకి ఏమంటే 2 అనేది వస్తుంది. 2 వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఏమంటే 3 అనేది ఉంది. 3 రివర్స్లో 3 అనేది 3 ఇంటూ 10 ఎంత 30 ప్లస్ 2 ఎంత మనకి 32 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏమంటే 32 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలానే చేసినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ నెక్స్ట్ డివైడ్ బై 10 చేసినప్పుడు ఆటోమేటిక్గా 1 అనేది ఉంటుంది. 1ని మోడ్యులస్ బై 10 చేసినప్పుడు మనకు 1 వస్తుంది. rలో మనకు 1 ఉంటుంది. ఇక్కడ మనకి ఏమంటే రివర్స్ ఇంటూ 10 అంటే మనకి 32 ఇంటూ 10 వచ్చి 320 అవుతుంది. 320 ప్లస్ 1 ఎంత 321. ఓకే, ఈ విధంగా మనకి 1 2 3ని రివర్స్ చేస్తే 321 అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏమంటే ఇక్కడ రివర్స్ అనేది చెక్ చేస్తుంది. ఈ విధంగా రివర్స్ అయినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు అయినప్పుడు ఆ నెంబర్ని మనం డిస్ప్లే అనేది చేస్తున్నాం. అంటే ఒక అరేలో ఏదేది పాలిండ్రోమ్స్ ఉన్నాయో దాన్ని మనం డిస్ప్లే అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం కావాలంటే చెక్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నాకు ఏమంటే ఒక సైజ్ వచ్చి ఒక 10 అనేది ఇద్దాం. 10లో మనకి కావాల్సింది ఇప్పుడు అంటే నేను 1 అనేది అంటే 10 కంటే లోయెస్ట్ వాల్యూ ఏది మనం యూజ్ చేసినా అదేమంటే మనకి ఆ పాలిండ్రోమే అవుతుంది. కాబట్టి నేను ఓన్లీ 2 అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి మనం 12 అనేది యూజ్ చేస్తున్నా, 11 అనేది యూజ్ చేస్తున్నా, 33 24 44 323 మనకి 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ 221 9 వాల్యూస్ అనేది తీసుకున్నాం. 55 59 అనేది ఇక్కడ మనకి
పాలిండ్రోమ్ అంటే మనకి రావాల్సింది 1 రివర్స్ చేస్తే 1 అవుతుంది, 2 రివర్స్ చేస్తే 2 అవుతుంది. ఇది వచ్చి రివర్స్ చేస్తే కాదు కాబట్టి మనకి ఏది డిస్ప్లే అనేది కాదు. 11 రివర్స్ చేసినా 11 అవుతుంది కాబట్టి 11 డిస్ప్లే అవుతుంది. 33 డిస్ప్లే అవుతుంది, 44 డిస్ప్లే అవుతుంది. ఇది 323 రివర్స్ చేసినా కూడా 323 అవుతుంది, ఇది డిస్ప్లే అవుతుంది. ఇవి మాత్రం మనకి డిస్ప్లే అనేది కావాలి. మనం ఎంటర్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏమంటే ప్రింట్ ఎలా అనేది యూజ్ చేసినాం కాబట్టి మనకి ఏమంటే నెక్స్ట్ కింద లైన్కి రావడం అనేది జరిగింది. కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా, మళ్ళీ సేమ్ ఇదే వాల్యూస్ అనేది ఇస్తున్నా. కంట్రోల్ C రన్ అనేది చేసి కంట్రోల్ V. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏమంటే ఏదైతే పాలిండ్రోమ్ నంబర్స్ ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే అనేది అయింది. ఇవంతా ఏమంటే మనం రివర్స్ చేసినా కూడా సేమ్ వాల్యూ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం పాలిండ్రోమ్ అనేది నంబర్స్ని కనిపెట్టుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి కావాలంటే క్లియర్గా చెప్తాను. ఇక్కడ నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం అంటే అవి ఏది ఉన్నా మనకి అంటే పాలిండ్రోమ్ అనేది తీస్తుంది. ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూస్ అనేది తీసుకోవడంలే. మీకు నెగిటివ్ వాల్యూస్ కావాలంటే మీరు ఇక్కడ మీరు కండిషన్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ తీసుకోవడం లేదు కాబట్టి మనం అంటే కండిషన్ అనేది రాలేదు. జస్ట్ 10 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం అంటే పాలిండ్రోమ్ అనేది ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఒకవేళ 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే 2 డిజిట్ నెంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం పాలిండ్రోమా కాదని చెక్ చేయాలి. దానికోసం అంటే ఇచ్చిన నంబర్ని నేను రివర్స్ అనేది చేస్తున్నా. ఇక్కడ రివర్స్ చేసిన తర్వాత మనకి ఏమంటే రిటర్న్ అనేది అవుతుంది. ఈ రిటర్న్ని మనకి ఇక్కడ అరే వాల్యూ ఎంత AR(i)ని ఇవి రెండు ఈక్వల్ టు అయినప్పుడు మనకి ఏమంటే అది పాలిండ్రోమ్ అవుతుంది. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నా. ఈ విధంగా మనం ఏమంటే అరేస్లో ఉన్న పాలిండ్రోమ్స్ని మనం కావాలంటే ఈజీగా పాయింట్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఎలిమెంట్స్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఫ్రమ్ స్కానర్. ఓకే, మనం అంటే మ్యాట్రిక్స్ అంటే నార్మల్గా మీకు ఇప్పుడు M×M అయితే M×M, N×M అయితే N×M, ఈ విధంగా మనం ఏమంటే మల్టీ డైమెన్షనల్ అరే అంటారు. మ్యాట్రిక్స్ రూపంలో మనం ఏమంటే అరేస్ని ఫిట్ చేసుకొని దాన్ని డిస్ప్లే అనేది చేయాలి. అంటే స్కానర్ క్లాస్ అంటే యూజర్ దగ్గర నుంచి అది ఏ విధంగా అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది దీనికి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. మళ్ళీ ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. దానికోసం ఏమంటే మనం ఇక్కడ ఈ మెథడ్స్ అన్ని రిమూవ్ అనేది చేద్దాం. ఓకే, సేమ్ దీన్ని రిమూవ్ అనేది చేస్తున్నాం. మనం 2 డైమెన్షనల్ అంటే మల్టీ డైమెన్షనల్ మెథడ్స్లో ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి N×M అంటే మనం మ్యాట్రిక్స్ రూపంలో తెలుసుకోవాలంటే మనకి ఏమంటే 2 వాల్యూస్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. N×M కాబట్టి M = SC డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే మనకి M×M అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఈ అరే అనేది కూడా రిమూవ్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇక్కడ నార్మల్గా మనకి M× అంటే M అంటే మనకి N అంటే మనకి ఏమంటే N అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ 1 2 3 4. ఓకే, 1 2 3 4. ఓకే, ఇక్కడ ఏమంటే మనకి N అంటే మనం అంటే ఇక్కడ ఇలా కిందకి ఉన్నదాన్ని మనం N అంటాం. M అంటే మనకి ఏమంటే ఈ విధంగా అంటే ఇక్కడ N వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 3 అనేది, M వాల్యూ ఎంత అంటే N అనేది. ఈ విధంగా N 3, M అనేది ఏమంటే మనకి 4 అనేది. ఈ విధంగా మనకి ఏమంటే 3 × 4 ఎంత, 3 × 4 అంటే 12 అనేది. 12 వాల్యూస్ అనేది మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా 12 వాల్యూస్ అనేది మనం ఏమంటే ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకొని మనం అంటే ప్రింట్ అనేది చేయాలి. అది ఏ విధంగా అనేది నార్మల్గా ఏ విధంగా ప్రింట్ యూజర్ దగ్గర నుంచి తీసుకొని ప్రింట్ అనేది చేస్తామంటే ఇంట్. ఇప్పుడు నేను ఏమంటే 2 సైజ్లో ఒక అరే అనేది క్రియేట్ అనేది చేస్తున్నా. ఇంట్ ARR ఇదేమంటే మల్టీ డైమెన్షనల్ అరే అనేది అంటారు. అంటే ARR = దానికోసం ఏమంటే 2 టైమ్స్ అనేది ఇక్కడ స్క్వేర్ బ్రేస్ అనేది యూస్ అనేది చేస్తున్నాం. నార్మల్గా వచ్చి ఇక్కడ ఏమంటే ఇంట్ న్యూ సేమ్ యాస్టేజ్గా ఇంట్ ఆఫ్ ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే N సైజ్ని మెన్షన్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఏమంటే M సైజ్ని మెన్షన్ అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనకి ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుని మనం ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. అది ఏ విధంగా అనేది దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంట్ I = 0. ఓకే, I <
మనం అంటే ఇక్కడ ఫస్ట్ లూప్లో మనం అంటే n అనేది తీసుకుంటాం, మళ్ళీ వచ్చి i ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇన్నర్ లూప్లో మనం i అనేది యూజ్ చేస్తే మనం i అనేది యూజ్ చేయకూడదు కాబట్టి మనం ఇంట్ j అనేది యూజ్ చేస్తాం. ఇంట్ j ఈక్వల్ టు 0 అనేది, మళ్ళీ వచ్చి j లెస్సర్ దెన్ మనకి ఏమంటే m అనేది, మళ్ళీ j ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ మనం అంటే ఇన్నర్ లూప్. ఇప్పుడు మనకి ఏమంటే ఇదేమంటే మనకి ఈ అరేలో అనేది మనకి డేటా అనేది స్టోర్ అనేది అవుతుంది. దానికోసం ఏమంటే ఇప్పుడు మనం arr ఆఫ్ i j ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ సేమ్ యాక్సెస్గా మనం అంటే యూజర్ అనేది యూజర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా మనం వాల్యూస్ అనేది ఇచ్చినట్లయితే మనకి ఏమంటే ఈ స్ట్రక్చర్లో మనకి ఏమంటే స్టోర్ అనేది అవుతుంది డేటా అనేది. ఇదేమంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే 0 ఓకే 0లో స్టోర్ అవుతుంది. సేమ్ యాక్సెస్గా మనం అంటే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఇది ఏ విధంగా తీసుకుంటుంది, మనకి ఏమంటే ఫస్ట్ వచ్చి n అనేది ఏమంటే ఇక్కడ అంటే i అనేది ఏమంటే మనకి 0నే ఉంటుంది. 0 0 అనేది 0 1 0 1 ఇండెక్స్లో మనకి ఏమంటే 2 అనేది స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ వచ్చి 0 2 ఇండెక్స్లో 3 అనేది స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ వచ్చి 0 3 ఇండెక్స్, మళ్ళీ ఇది వచ్చి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు మనకి ఏమంటే 1 0, మళ్ళీ వచ్చేమంటే 1 1, నెక్స్ట్ వచ్చి 1 2, మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే 1 3, నెక్స్ట్ ఇది వచ్చేమంటే మనకి ఏమంటే 2 0 2 1 2 1 2 2 2 3. ఈ విధంగా మనకి ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏఆర్ ఆఫ్ మనకి ఈ వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఏఆర్ ఆఫ్ మనకి ఏమంటే ఏఆర్ ఆఫ్ 0 3 అని మెన్షన్ చేసినప్పుడు మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏఆర్ ఆఫ్ 2 3 అనేది మెన్షన్ చేస్తే మనకి ఏమంటే సేమ్ 4 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏఆర్ ఆఫ్ 2 3లో మనకి ఏమంటే 4 వాల్యూ అనేది ఇచ్చినాం కాబట్టి. ఒకవేళ మనం వాల్యూస్ అనేది చేంజ్ చేసినట్లయితే ఏమంటే నేను వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటున్నా 3 4, ఇంకా మనం 5 అనేది ఇద్దాం. 5 6 ఓకే, ఇక్కడ నాకేమంటే 6 7 8 9 10 11 12 ఈ విధంగా మనం వాల్యూస్ అనేది ఇచ్చినట్లయితే మనకి 2 4 అనేది అయిపోయింది. ఇక్కడ మనకి 5 6 7 8 9 10 11 12. ఓకే, మనకి సేమ్ ఇక్కడ ఏ విధంగా వస్తుందో అదే విధంగా అనేది ప్రింట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 0 0లో మనకి 1 అనేది ఉంటుంది, 0 1లో మనకి 2 అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి 1 2లో మనకి ఏమంటే 7 అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఏమంటే ప్రింట్ అనేది అవుతుంది. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. మనం దీన్ని నార్మల్గా సేమ్ యాక్సెస్గా ఏ విధంగా ప్రింట్ చేయాలంటే సేమ్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం దాన్నే కంట్రోల్ సి కాపీ అనేది చేసుకుని ఇక్కడ కంట్రోల్ వి అనేది పేస్ట్ అనేది చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమంటే సేమ్ ఇక్కడ మనకి ఏమంటే SYSOUT సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, మనం అంటే దానికోసం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ మనం ARR ఆఫ్ i j, నెక్స్ట్ వచ్చి మనం అంటే నెక్స్ట్ లైన్కి అనేది మూవ్ అవ్వాలి. ఎవరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా మూవ్ అవ్వాలి. దానికోసం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకి సేమ్ యాక్సెస్గా మనం ఏ వాల్యూస్ అనేది కింద మెన్షన్ చేసినామో అదే విధంగా మనకి ఏమంటే ప్రింట్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం n అనేది ఏమంటే
3 సైజ్ అనేది ఇస్తాం. m అనేది 4 సైజులో. ఇప్పుడు n అంటే 3 × 4 అంటే 3 4 12 సైజులో మనం వాల్యూస్ అనేది ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇప్పుడు మనకి చూసినట్లయితే సేమ్ యాజ్ గా మనకి 1 2 3 4 5 6 7 8 మనకి ఈ విధంగా ప్రింట్ అయింది. ఇక్కడ మనం కావాలంటే స్పేసెస్ కావాలంటే మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. మనం స్పేస్ మెయింటైన్ చేసినప్పుడు మనకి కొంచెం క్లియర్గా రావడం అనేది జరుగుతుంది. కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా. సేమ్ వాల్యూస్ని ఇస్తున్నా కాబట్టి కాపీ చేసుకుంటా. కంట్రోల్ C రన్ అనేది చేద్దాం. కంట్రోల్ V. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమంటే సేమ్ యాజ్ గా మనకి ఇక్కడ ఏ విధంగా మనం చెప్పినామో అదే విధంగా మనకి ప్రింట్ అనేది. ఒకవేళ నేనేమంటే ఇక్కడ మనకి ఇక్కడ 11 వాల్యూని మళ్ళీ నేను కింద ప్రింట్ చేయాలి అడిషనల్గా అన్నప్పుడు మనం అంటే ARR ఆఫ్ 2,2 అంటే 2 అనేది మనం మెన్షన్ చేస్తే మనకి 11 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే చెక్ చేసి చూద్దాం. మనకి ఏమంటే ఈ లూప్ అవుట్ సైడ్ మనం కావాలంటే ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేద్దాం. SYSOUT system.out.println ఆఫ్ ARR ఆఫ్ మనకి ఏ వాల్యూ కావాలి 12 వాల్యూ కావాలన్నప్పుడు మనం 2 3ని కంట్రోల్ C ఇక్కడ మనం కంట్రోల్ V. మనకి ఇప్పుడు ఏమంటే 12 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే చెక్ చేసి చూద్దాం. సేమ్ యాజ్ గా కంట్రోల్ C సేమ్ ఇదే విధంగా ప్రింట్ అయ్యి అడిషనల్గా మనకి ఏమంటే కింద 12 అనేది ప్రింట్ అవుతుంది. కంట్రోల్ V వాల్యూస్ అనేది ఇస్తున్నా. ఇక్కడ చూస్తే అడిషనల్గా మనకి ఏమంటే 12 అనేది ప్రింట్ అయ్యి ఏంటంటే మనకి ఈ ప్లేస్లో అంటే 2 3 ప్లేస్లో మనకి ఏమంటే 12 అనేది స్టోర్ అయింది కాబట్టి మనకి ఏమంటే 12 అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం కావాలంటే అరేస్ని యూజర్ దగ్గర నుంచి తీసుకొని 2 డైమెన్షనల్ అని మళ్ళీ కావాలంటే మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ స్కానర్ క్లాస్ అండ్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ రో అండ్ ఈచ్ కాలం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఈచ్ రో అండ్ ఈచ్ కాలంలో ఉన్న మనకి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం ప్రింట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ఈచ్ రో అంటే మనకి ఏమంటే ఈ రోలో సమ్ అంత మనకి 4 3 4 10 అంటే 4 2 3 4 అనేది మనకి ఏమంటే 10 అనేది అవుతుంది. ఈ విధంగా మనం అంటే 3 లైన్లో ఉన్నదాన్ని మనం ప్రింట్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఈ విధంగా ఉన్నదాన్ని మనం సమ్ అనేది చేసి ప్రింట్ చేయాలి. అది ఏ విధంగా చేద్దాం అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సేమ్ ఒక అరే అనేది క్రియేట్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకున్నాం. మీద మనం ఒక వాయిడ్ టైప్ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం ఇక్కడ. ఓకే, దానికోసం ఏమంటే ఇక్కడ నేను దీన్ని రిమూవ్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం అంటే ఒక వాయిడ్ టైప్ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ రో అండ్ కాలం కాబట్టి COL సమ్ ఆఫ్ రో కాలం అనేది మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ARR ఇక్కడ ఏంటంటే ఒక వాయిడ్ టైప్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ మెథడ్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం అంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అంటే ఇక్కడ నార్మల్గా నేను సేమ్ ఇదే లూప్ని నేను కాపీ అనేది చేసుకుంటున్నా. కంట్రోల్ C కంట్రోల్ V. ఓకే, కానీ ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ M వాల్యూ N వాల్యూ లేదు కాబట్టి మనకి ఏమంటే ఇక్కడ ఏ విధంగా M అనే N అనేది తీసుకోవాలంటే ఓకే దీన్ని రిమూవ్ అనేది చేద్దాం. ఇక్కడ నార్మల్గా దీని యొక్క సైజ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ARR డాట్ లెంత్. ఫస్ట్ లూప్ వచ్చి మనం అంటే ARR డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ లూప్ వచ్చి మనం అంటే ARR ఆఫ్ 0 డాట్ లెంత్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి N అండ్ M ప్లేస్లో ఈ విధంగా అనేది మనం యూజ్ అనేది చేయాలి. నార్మల్గా మనకి 2 డైమెన్షనల్ అరే అనేది ఇచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రోలో ఉన్నదాన్ని మనం అంటే సమ్ అనేది చేయాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ సమ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నాం. దానికోసం అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ మనం ఏంటంటే ఏమి యూజ్ చేద్దామంటే ARR ఆఫ్ I J అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఇప్పుడు మనం అంటే ఇక్కడ నేను ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. system.out.println సమ్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాను. సమ్ అనేదాన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమంటే ఎవ్రీ లైన్లో ఉన్నదాన్ని మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అనేది చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటే నెక్స్ట్ వచ్చి సమ్ ఈక్వల్ టు 0 అనేది చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చి మనకి ఏమంటే రోస్ని మనం ఏమంటే రోస్ని సమ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ సమ్ చేసినప్పుడు వర్క్ అవుతుందో లేదని చెక్ చేద్దాం. మళ్ళీ వచ్చి మనకి
కాలమ్స్ ఏ విధంగా సమ్ చేయాలనేది మనం చూద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఎస్, సేవ్ అనేది చేసిన సేమ్ ఇదే వాల్యూస్ అనేది తీసుకుంటున్నా, మనం సేవ్ అనేది చేద్దాం. ఓకే, కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు మనకేమంటే ఫస్ట్ 4 వాల్యూస్ని మనం సమ్ చేసినట్లయితే మనకేమంటే ఇక్కడ ఆటోమేటిక్గా 10 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ 4 వాల్యూస్ మనం సమ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమంటే 26 అనేది రావడం అనేది జరుగుతుంది. కావాలంటే మీరు సమ్ చేసి చూడండి. 5 + 6 వచ్చి 11 అవుతుంది. 11 + 7 వచ్చి 18 అవుతుంది. 18 + 8 వచ్చి మనకి ఏమంటే 26 అవుతుంది. నెక్స్ట్ 4 వాల్యూస్ అంటే మనకి రో వైజ్ ఈ విధంగా చూసినట్లయితే మనకి ఏమంటే ఈ రో వైజ్ మనకి ఏమంటే సమ్ చేసినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ రో అనేది మనకి ఏమంటే 10 అనేది రావడం జరుగుతుంది. సెకండ్ రో అనేది మనకి ఏమంటే 26 అనేది రావడం జరుగుతుంది. థర్డ్ రో వచ్చి మనకి ఏమంటే 42 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం అంటే కాలం వైజ్ అనేది సమ్ అనేది చేయాలి. ఇప్పుడు కాలం వైజ్ సమ్ చేయాలంటే దానికోసం అంటే మనం అంటే త్రీ వేరియబుల్స్ అనేది ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ అనేది ఉన్నాయో అన్ని అనేది మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 1 2 3 4 అనేది కాలమ్స్ ఉంది. కాబట్టి మనం అంటే 4 సైడ్లో మనకి ఏమంటే ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం. వెయిట్ జస్ట్ 1 సెకండ్, మనకి కాలమ్స్ అనేది సమ్ చేయాలి కాబట్టి. ఓకే, ఇది వచ్చి మనకేంటి ఈ లూప్ వచ్చి మనకేమంటే రోస్ని సమ్ చేసేదానికి అనేది యూజ్ చేస్తాం. అంటే కాలమ్స్ని అడిషనల్గా సమ్ చేసేదానికోసం మనం యూస్ అనేది చేద్దాం. మనం అంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం, రో సమ్. ఓకే, ఇది వచ్చి ఏమంటే రోస్ని సమ్ చేసినప్పుడు. ఓకే, కంట్రోల్ ఎస్, సేవ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ యాస్టిస్గా మనం అంటే కాలమ్స్ని ఏ విధంగా సమ్ చేయాలి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిమూవ్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అంటే కాలమ్స్ని ఏ విధంగా సమ్ చేయాలనే దాని గురించి లాజిక్ చూద్దాం. ఇప్పుడు దానికోసం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉందో అన్ని టైమ్స్ మనం అంటే ఒక అడిషనల్ అరే అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఎన్ని కాలమ్స్ ఉంది, AR డాట్ లెంత్ ఆఫ్ 0 డాట్ అనే కాలమ్స్ అనేది ఉంది. కాబట్టి మనం అంత సైజ్లో మనం ఒక అడిషనల్ అరే అనేది తీసుకుంటున్నాం నేను ఇక్కడ. దానికోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఇంట్ k = 0 అనేది తీసుకుంటున్నా. k లెస్సర్ దెన్ ARR ఆఫ్ 0 డాట్ లెంత్ k ++ అనేది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనం అంటే కాలమ్స్ మనం సమ్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం ఏం యూజ్ చేద్దామంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమ్ అనేది అన్ని ఇస్తున్నా. సమ్ = 0 అనేది తీసుకుంటున్నా. ఓకే, మనకి ఏమంటే ఓకే ఇంట్ సమ్ అనేది ఆల్రెడీ యూజ్ చేసినారు కాబట్టి మనకి ఏమంటే ఇంట్ ఆర్ సమ్ అనేది యూజ్ చేద్దాం. ఇంట్ కాలమ్ సమ్ కాబట్టి కాలమ్ సమ్. ఓకే, ఇంట్ సి సమ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంట్ సి సమ్ = 0 అనేది చేస్తున్నాం. 0 అనేది చేసిన తర్వాత మనకి ఏమంటే ఈ లూప్ అవుట్ సైడ్ అనేది మనం ఇక్కడ సి సమ్ = 0 అనేది చేద్దాం. దీనికి ముందు వచ్చి సి సమ్ని మనం ప్రింట్ అనేది చేద్దాం. సో out system.out.println సి కాలమ్ సమ్ కాబట్టి COLUMN కాలమ్ సమ్ = సి సమ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మనకి ఏమంటే ఇప్పుడు మనకి బోత్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ని చూద్దాం. మనకి ఏం = ఉన్నప్పుడు మనం ఏమంటే సమ్ చేయాలనేది. ఓకే, ఇక్కడ వచ్చి మనకి ఏమంటే j అనేది మనకి k కి ఈక్వల్ అయినప్పుడు మనం అంటే సమ్ అనేది చేయాలి. ఓకే, దానికోసం అంటే ఇక్కడ మనం లూప్ ఇన్సైడ్ మనం అంటే ఇఫ్ j ఇప్పుడు k = j అయినప్పుడు మనకి ఏమంటే మాత్రం మనం అంటే సమ్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ సి సమ్ = సి సమ్ ప్లస్ ARR ఆఫ్ I j.
ఓకే, ఇప్పుడు మనం అంటే ఏఆర్ ఆఫ్ ఐ అనేది జే అని చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే కాలమ్ సమ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మనకి ఏమంటే సింగిల్ లైన్లో ప్రింట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఈ విధంగా కాలమ్ సమ్ కాబట్టి మనం అంటే సింగిల్ లైన్లో ప్రింట్ చేద్దాం. కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు రన్ అనేది చేస్తున్నాం. మనకి సేమ్ నేనంటే ఇక్కడ వాల్యూస్ అనేది తీసేసిన. సరే ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 3 మనకి నెక్స్ట్ వచ్చి 4 సైజ్లో మనం అంటే ఒక అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 3 4 12. ఓకే, 12 వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమంటే ఓకే, ఇక్కడ మనం మెసేజ్ అనేది పాస్ చేసినా కాబట్టి ఎవ్రీ టైం ఆ మెసేజ్ అనేది మనకి ప్రింట్ అనేది అవ్వడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. మనం కొంచెం స్పేస్ అనేది మెయింటైన్ చేద్దాం. కంట్రోల్ ఎస్. మీరు ఈ మెసేజ్ అనేది తీసినట్లయితే మీకు క్లియర్గా అనేది రావడం అనేది జరుగుతుంది. ఒక మెసేజ్ అనేది రిమూవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం అంటే సేమ్ యాజ్ తీసుకుని మనం కంట్రోల్ సి మనకి కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు మనకి చూసినట్లయితే మనకి ఏమంటే రో సమ్ అనేది మనకి ఫస్ట్ వచ్చి ఫస్ట్ 4 వాల్యూస్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ 4 వాల్యూస్ని మనం సమ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే 10 అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఈ విధంగా కాలమ్స్ని మనం సమ్ చేసినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఇది ఇచ్చి మనకి కంట్రోల్ జెడ్ మనకి వచ్చేమంటే 15 అనేది ఇక్కడ చూసినట్లయితే మనకి 951 యాడ్ చేస్తే మనకి ఎంత 15 అనేది రావడం జరిగింది. మనకి 10 + 6 ఎంత 16 అనేది 16 + 2 ఎంత మనకి 18. ఈ విధంగా 18 అనేది రావడం జరిగింది. మళ్ళీ వచ్చి మనకి 11 + 7 ఎంత మనకి 18 అవుతుంది. 18 + 3 ఎంత మనకి 21. ఓకే, మనకి కాలమ్ సమ్కో మనకి రావడం అనేది జరిగింది. మళ్ళీ వచ్చి 12 + 8 ఎంత 20 20 + 4 24. ఇదేమంటే మనకి కాలమ్ సమ్ అనేది రావడం. రో సమ్ అనేది కూడా మనకి క్లియర్గా రావడం. రో సమ్ వచ్చి ఎంత 1 2 3 4 అనేది ఫస్ట్ 1 2 3 4 అని మనం సమ్ చేస్తే మనకి ఏమంటే 10 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి 5 to 8 అనేది సమ్ చేస్తే మనకి ఏమంటే 26 అనేది. మళ్ళీ వచ్చి మనకి ఏమంటే 9 to 10 సమ్ చేస్తే అంటే 9 to 10 ఇక్కడ ఈ రో కాబట్టి మనకి 9 to 10 సమ్ చేస్తే మనకి ఏమంటే ఓకే 9 to 12. ఓకే, 9 to 12 సమ్ చేస్తే మనకి ఏమంటే 42 అనేది రావడం. కాబట్టి చెక్ చేసి చూద్దాం. 11 + 12 ఎంత మనకి 23 అనేది. 23 + 10 ఎంత మనకి 23 + 10 వచ్చి 33 అవుతుంది. 33 + 9 వచ్చి మనకి 42 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం రో వైజ్ మళ్ళీ కాలం వైజ్ మనం సమ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కాలం వైజ్ సమ్ వచ్చి నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, ఎందుకంటే మనకి రో వైజ్ అయితే మనం సింపుల్గా మనం సమ్ చేసినాం, ఇక్కడ ప్రింట్ అనేది చేసినాం. కాలం అనేది మనకి వచ్చి ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉందో ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 4 కాలమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 సైజ్లో మనం వచ్చి ఒక న్యూ లూప్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి పర్టికులర్గా మనం 4 సైజ్లోనే కాలం అనేది ఇస్తామనేది గ్యారంటీ లేదు. కాబట్టి మనం దానికోసం ఏమంటే ఇక్కడ మనం కాలమ్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ARR.0.length అనేది యూజ్ చేసినామంటే మనం కాలమ్స్ ఎన్ని ఉంటాయో అన్ని సైజ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. నేనంటే ఎవ్రీ టైం అనేది నేనేమంటే 1 టైం లూప్ జరిగినప్పుడు నేనంటే ఓన్లీ మనకి కింద చూసినట్లయితే ఓన్లీ ఈ 0 అనేది మనకి ఏమంటే J అనేది 0నే ఉంటుంది. ఈ J 0 ఉన్నప్పుడు మనం అంటే ఇక్కడ నేను K అనేది తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ 0 అనేది ఉంటుంది. K 0 ఉన్నప్పుడు J 0 ఉన్నప్పుడు మాత్రమే నేనంటే సమ్ అనేది చేస్తున్నాను. మనకి K 0 ఉన్నప్పుడు Jలో 0 ఉన్నప్పుడు మనకి ఏమంటే ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే సమ్ అవుతుంది 539 అని. అప్పుడు నేనేమంటే ఇక్కడ దాన్ని ప్రింట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సేమ్ యాస్టిస్గా C సమ్ 0 అనేది చేస్తాను. 0 చేసిన తర్వాత మళ్ళీ K అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. K ప్లస్ ప్లస్ అయ్యి మనకి ఏమంటే K అనేది 1కి రావడం జరిగింది. 1 వచ్చినప్పుడు మనకి ఏమంటే సేమ్ J కూడా 1లోనే ఉండేది. మనకి ఏమంటే ఈ లైన్లో మాత్రం మనకి J అనేది 1లో ఉంటుంది. అప్పుడు మనకి ఓన్లీ 10 6 2 అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. సేమ్ విధంగా K అనేది ప్లస్ అయినప్పుడు మనకి K 3కి రావడం జరుగుతుంది. K అనేది 2కి రావడం జరుగుతుంది. K 2 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా J అనేది కూడా 2లో ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ చేయనప్పుడు ఇదే లైన్స్ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏమంటే రో వైజ్ కాలం వైజ్ అనేది సమ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ అనేది మెన్షన్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.